వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పండగ పూట కొత్త అల్లుడు ఇంటికి వస్తున్నాడంటే ఆ అత్తమామల సందడే వేరు. ఆ మర్యాదలు, ఆ అతిథి మర్యాదలు, ఆ భోజనాలు, ఆ కోలాహలం, ఆ ఆనందోత్సాహాలు అన్నీ సపరేట్గా ఉంటాయి. అది ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది. ఎవరైనా సరే అత్తమామలు అల్లుడికి అద్భుతమైన మర్యాదలు చేయాలని, ఏ లోటు రాకుండా చూసుకోవాలని ట్రై చేస్తుంటారు. కానీ ఈ అత్తమామలు మాత్రం ఆ అల్లుడికి దాదాపు షాక్ ఇచ్చినంత పనే చేశారు. బాహుబలి భోజనం పెట్టారు. అవును, బాహుబలి భోజనం. ఏకంగా 150 వంటకాలతో అతనికి ఫీస్ట్ ఇచ్చేశారు. పండగ పూట అత్తారింటికి వచ్చిన ఆ అల్లుడికి అత్తమామలు ఇచ్చిన బాహుబలి భోజనం పెట్టిన తీరు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారింది. నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అవును, ఇది ఎక్కడో గోదావరి జిల్లాలో జరగలేదు, తెలంగాణలోని వనపర్తిలో జరిగింది. కొత్త అల్లుడికి దీపావళికి అత్తారింటికి వెళ్ళిన ఆ అల్లుడికి అక్కడ 150 వంటకాలతో ఒకేసారి బాహుబలి డిష్ కనిపించడంతో అతను ఒక్క క్షణం నివ్వెరపోయాడు. ఎలా తినాలబ్బా అంటూ ఆశ్చర్యపోయాడు. కానీ తినక తప్పలేదు. పండగ పూట కొత్త అల్లుడు ఇంటికి వస్తే అత్తారింటి రాచమర్యాదలే వేరు. ఇది అందరికీ తెలిసిందే. కానీ కొందరు అత్తామామలు కొత్త అల్లుడికి జీవితాంతం గుర్తుండిపోయేలా మర్యాదలు చేస్తారు. ఇలాంటి సంఘటన ఒకటి వనపర్తి జిల్లా పానగల మండలం రేమద్దుల గ్రామంలో జరిగింది. ఇక్కడ జాజుల తిరుపతయ్య రేణుక దంపతులు తమ కొత్త అల్లుడికి బాహుబలి భోజనం పెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. దీపావళి పండుగకు ఇంటికి వచ్చిన అల్లుడు మహేష్కు ఏకంగా 150 రకాల వంటకాలతో బాహుబలి భోజనం పెట్టారు. పైగా భార్య శిరీష, ఇతర కుటుంబ సభ్యులు మహేష్కు దగ్గరుండి అన్నీ వడ్డించారు. అత్తామామల ఆతిథ్యానికి మహేష్ మురిసిపోయిన పాపం కదూ బాహుబలి భోజనంతో కుస్తీ పట్టాడు. కష్టమే భయ్యా. ఆ వంటకాలు చిన్న చిన్న సైజులో పెట్టినప్పటికీ అన్ని వంటకాలు ఒకేసారి కలిపితే అన్నీ ఒకేసారి తినాల్సిందే అంటే ఆ అల్లుడి పరిస్థితి ఏంటి? పైగా కుటుంబ సభ్యులు కోసరి వడ్డిస్తుంటే తిను అంటూ స్వీట్లు పెడుతుంటే ఆ అల్లుడి పరిస్థితి ఏంటి? తిన్నాడు పాపం. కానీ ఇలాంటి బాహుబలి వంటకాలతో అల్లుళ్లకు ఆనందం మాట పక్కన పెడితే వాళ్ళ కడుపు మాత్రం ఖచ్చితంగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అత్తమామలు కాస్త బాహుబలి వంటకాలకు దూరంగా ఉండి ఇతరత్ర మర్యాదలు చేసుకుంటేనే బాగుంటుందేమో. ఒక్కసారి ఆలోచించండి. అయినా మీ అల్లుడు మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి.